భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ఇండియా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాం. అది ఇవాళ 26th మండే అనుకుంటా. అబుదాబిలో వాళ్ళ మినిస్టీరియల్ మీటింగ్ ఉంది. వరల్డ్ WTO తాలూకు మినిస్టీరియల్ మీటింగ్ ఉంది. మినిస్టీరియల్ మీటింగ్ అంటే అది టాప్ మోస్ట్ కమ్యూనిటీ విదిన్ WTO. వాళ్ళ డెసిషన్ ఇస్ ఫైనల్ అనమాట. ఆ మీటింగ్లోకి ఇండియా మీద కంప్లైంట్ ఇస్తోంది చైనా. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళ మీద రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తున్నాం. అంటే మిగతా దేశాలతో ఒకలా ఉంటుంది ఇండియా, చైనాతో మాత్రం ఇంకోలా వ్యవహరిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తారు. ఇది కరెక్టే. ఎందుకు నువ్వు పక్కనే ఉండే మాకు రోజు పొద్దున్న సాయంత్రం మాతో యుద్ధం చేయడానికి రెడీగా ఉండి మా భూములు కబ్జా చేసి, ఇవాళ కాదు ఎప్పుడు 40-50 ఏళ్ళ నుంచి వాడు అదే పనిలో ఉన్నాడు. టిబెట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడైతే వాళ్ళకి ఇప్పించాడో అప్పటి నుంచి మనకు పక్కన కూర్చుని మేకే కూర్చున్నాడు. సో వాళ్ళు మనతో యుద్ధం చేస్తారు, మనతో సొలామీ స్లైసింగ్ అంటూ మీదకి వస్తుంటారు. అయినా వాళ్ళతో వాళ్ళతో మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం అలా మనం బిహేవ్ చేయాలి. అట్లా వాడేమో పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తాడు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా టెర్రరిస్టులు పంపిస్తూ చూస్తూ ఉంటాడు పాకిస్తాన్ ద్వారా. అయినా కూడా వాడికి మిగతా దేశాలకి ఒకటే రూల్ ఉండాలి అని వాడి ఉద్దేశం. ఇండియా వాళ్ళు ఒక చిన్న రూల్ పాస్ చేశారు ఈ మధ్యకాలం, మోదీ గారు వచ్చారు. ఏమంటే మన బార్డర్ ఏ దేశాలైతే మనకి బార్డర్ షేర్ చేస్తున్నాయో, అంటే మెయిన్లీ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఇలా చిన్న చిన్న దేశాలు. మేజర్ దేశం చైనా ఒకటే పెద్దది. పాకిస్తాన్ అలాగే ట్రేడ్ అంత దానికి ఏం లేదు, ఎక్సెప్ట్ టెర్రరిజం దే హ్యావ్ నథింగ్ టు ఎక్స్పోర్ట్. సో ఈ మన మోదీ గారు పెట్టిన రూల్ ప్రకారం మనతో ఏ దేశాలు అయితే బార్డర్ షేర్ చేస్తున్నాయో ఆ బార్డర్ షేరింగ్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇఫ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్సైడ్ ఇండియా వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అంటే చైనా కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ వాళ్ళు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మిగతా దేశాలలో ఉండవు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేయాలంటే ముందు సెంటర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. బాబు నేను ఈ ఫలానా ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను, దానికి ఇన్ని వేల కోట్లు పెడతాను, దానికి మీరు అనుమతిస్తారా అని ఒక్క పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలి సెంట్రల్ నుంచి. అదే రూల్, సింపుల్ as దాట్. అప్పుడు వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి దానివల్ల దానికి మనకు వచ్చిన లాభం ఎంత, నష్టం ఎంత కనుక్కొని చేసి ఇవాల్యుయేట్ చేసుకుని అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఇది ఇంకే దేశాలకి లేదు, ఓన్లీ ఫర్ దోస్ హూ షేర్ ద బార్డర్ విత్ us. అందుకని ఈ రూల్ని వాడేమో తప్పడతారు. ఇదేంటిది, దిస్ ఇస్ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ ప్రాక్టీస్, ఇలా చేయకూడదు అంటూ మన మీద కంప్లైంట్ ఇచ్చాడు. అది ఇవాళ తెలుస్తుందండి ఏమవుతుందండి. బేసిక్గా మన వాళ్ళు ఏమంటారంటే వీడు ఈజ్ ఎ రోగ్ కంట్రీ, చైనా ఈజ్ ఎ రోగ్ కంట్రీ, మా పక్కనే ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. వీఆర్ అట్ వార్ విత్ చైనా రైట్ నౌ, సో వీ కాంట్ ట్రీట్ హిమ్ ఆన్ పార్ విత్ అదర్ కంట్రీస్. అంతే కదా, నువ్వు నాకు శత్రువు. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా కొట్టుకుంటున్నాయి, దెబ్బలాడుకుంటున్నాయి. ఇప్పుడు యుక్రెయిన్ వాడు వెళ్ళి నేనేమో నా బియ్యం నీకు అమ్ముతాను, నువ్వు కొంటావా లేదా అంటాడా? యుక్రెయిన్లో గోధుమలు బాగుంటాయి, రష్యాకి నేను అమ్ముతాను నీకు, నువ్వు కొనవా, ఎందుకు కొనవు, మిగతా వాళ్ళ దగ్గర కొంటున్నావు, నా దగ్గర ఎందుకు కొనవు అని అంటాడా? లేకపోతే రష్యా ఆయిల్ నా దగ్గర ఉంది, నువ్వు కొంటావా లేదా అని అడుగుతాడా? మూర్ఖులంటే చేయలేవాడు. అది డిఫరెంట్ అట. ఆ బార్డర్ డిస్ప్యూట్స్ ట్రేడ్ని మిక్స్ చేయకూడదట. ఎవడు చెప్పాడంటే అడిగి బార్డర్ డిస్ప్యూట్ ఏమో వేరేట అని వాడు అనుకుంటే సరిపోద్దా? యూనిలెటరల్గా నేనేమో మిమ్మల్ని రోజు పొద్దున్న సాయంత్రం పక్కనే ఉంటాను మీ ఇంట్లో, మీ నేబర్ అనుకోండి, రోజు మీరు అలా కనపడితే తిరుగుతుంటాను ఎవరినో పెట్టి లేకపోతే నా ఇంట్లో చెత్త తీసుకెళ్ళి మీ ఇంట్లో పోసేస్తుంటారు గొడవ, మీరు చూడడం అన్ని పిచ్చి పనులు అన్నీ చేస్తుంటారు. అప్పుడు మరి రేపు పొద్దున్న
మీ ఇంటికో లేదా మీరు మా ఇంటికో మంచిగా పండుగలు వస్తే నాకు విష్ చేయాలి, దీపావళి వస్తే నాకు హ్యాపీ దీపావళి చెప్పలేదండి అంటూ నేను కంప్లైంట్ ఇస్తే బాగుంటుందా? అదండి పేదవాడి ఆలోచన సరళి. బేసిక్గా వాడి ప్రాబ్లం ఏంటంటే ఇండియాతో ట్రేడ్ పెట్టుకుంటే వాళ్ళు మూడు డబ్బులు వస్తాయి బాగా మిగులుతుంది. మన వాళ్ళు బాగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బాగా మెప్పారండి వీళ్ళకి. వాళ్ళకి ట్యాక్స్లు ఉండవు, ట్యాక్స్లు ఎగ్గొడేస్తారు, ఎగ్గొడేసి పడిపోతారు. మనీ అంతా బ్లాక్ అంటే హవాలా ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోతాడు వాళ్ళు సంపాదించుకున్న. అలాగే మోదీ గవర్నమెంట్లో కూడా ట్రై చేస్తాం 3-4 కంపెనీలు మొత్తం రైడ్ కొట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రైడ్ వేసి కొంతమంది సీఈఓని మూసేశారు కూడా, లోపేశారు, జైలు పెడేశారు. సో మోదీ గారితో తప్పు చేశారంటే మరి శిక్ష అనుభవించాల్సింది వాళ్ళు. షేరా మీద జారిపడే, లేదంటే వాడి దగ్గర నాకు 100 కోట్లు పడే నీ 1000 కోట్లు ఇష్టం లేకపోని అన్న పరిస్థితి ఉండదండి ఇక్కడ. చిదంబరం గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళైతే అలా చేసేవారు. ఎంఓయూ ఉండేది, ఎంఓయూ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. ఏమిటంటే ఎంఓయూ సారాంశం, మీరు ఎంతైనా దోచుకుపోండి, మాకు కట్టివ్వండి, మాకు 10% ఇచ్చాడు అంతే మా కాంగ్రెస్ పార్టీకి. అదండి దాని సారాంశం అని నేను అనుకుంటున్నాను. నేను చూడలేదు. సో అది కాంగ్రెస్ వాళ్ళ హయాంలో జరిగిన పద్ధతి, అదే సాగుతుంది అనుకుని వాళ్ళు అనుకున్నారు. అది సాగకపోయేసరికి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది, డబ్బులు రావట్లేదు, బాగా రెవెన్యూ డౌన్ అయిపోయింది. ఇండియా అంటే పెద్ద మార్కెట్ కింద ఉంది ఇండియా. ఇక్కడ ఏ దుకాణం పెట్టుకున్నా డబ్బులు వస్తాయి ఇక్కడ. సో చైనా వాడు బాధ అదండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్కి WTOలో ఇవాళ అబుదాబీలో జరుగుతున్న మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో వాడు ఈ కంప్లైంట్ ఇవ్వబోతున్నాడు. దానికి మన జయశంకర్ గారు వాళ్ళ టీము ధీటుగా జవాబు ఆగేస్తారు. కానీ సిగ్గునే లేదండి అడిగి. పాకిస్తానే బెటర్. ఏదో అడుక్కునేటప్పుడు మనం అడుక్కోలేడు, ప్రపంచం అంతా అడుక్కుంటారు కానీ ఇండియా దగ్గర అడుక్కోలేడు. ఆ మాత్రం సిగ్గుంది అడిగి. ఈ చైనా వాడికి సిగ్గేనే నేర్పించాలి బాబు పాకిస్తాన్ వాడు. సరే అండి, ఇది విషయం. WTOలో చైనా వాడు మన మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.